మాజీ ముఖ్యమంత్రి కుప్పం శాసనసభ్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా కుప్పం నియోజకవర్గంలో తిష్టవేసి తన ఉనికిని కాపాడుకునేదానికి ఇప్పుడు కొత్తగా టీడీపీలో కొంతమంది చేరుతున్నట్టు, వైకాపా నుంచి టీడీపీలో చేరుతున్నట్టు కొంతమందిని చూపించారు. నిజంగా సిగ్గుపడాలో బాధపడాలో మాకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, నిజానిజాలు తెలుసు. మా వ్యక్తిగత జీవితాలు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గురించి అయితేనేమి మీకే తెలుసు ఎక్కువగా. ఇప్పుడు కూడా ఇంత దమన స్థితిలో ఉండి టీడీపీ చేరిన వాళ్ళ ముఖాల్లో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు చేరినారనేసి. అదేవిధంగా అతను మాట్లాడిన దూరం చూస్తుంటే చిన్న పిల్లోళ్ళు వీధి రాజకీయాల్లో చెట్ల కింద పంచాయతీ చేసుకునే వాళ్ళు కూడా ఏదో సామెత కోసం మాట్లాడినట్టు ఈయన ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే నిజంగా బాధపడాల్సి వస్తుంది. ఇంత పెద్ద నాయకుడు 3 పర్యాయాలు సేమ్. మీరు టీడీపీకి ఓట్లు వేయొద్దంటే మీ మొగుళ్ళని ఇంట్లోకి రానివ్వద్దండి, భోజనం పెట్టద్దండి, మీ ఇంట్లో పిల్లలు కూడా చెప్పండి, చదువుకునే పిల్లలు అట్లంటే ఈ మాట చెప్తే నవ్వుకుంటారా నవ్వుకోరా అని అర్థం. కానీ సొంత భర్తలకే భోజనం పెట్టనివ్వద్దని చెప్పేసి ఆయన తాగే సారాయి కానీ ఇంకోటి కానీ రేట్లు కూడా తగ్గించేస్తామని చెప్పడం అంటే ఎంత వ్యంగ్యంగా ఉంటుంది. ఇలాంటి భాష మాట్లాడచ్చునా ఇంత పెద్ద నాయకుడు? అతను అరలో మరలో కాదు, నాకు సేమ్ వయస్సే. కానీ మాట్లాడే ధోరణి పరవటెడ్ అయిపోయిన తర్వాత అతనికి నిక్కచ్చిగా తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఖచ్చితంగా అన్నీ తెప్పించుకున్నాడు. ఖచ్చితంగా తెప్పించుకునేసి మీలాంటి వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత అతను టీడీపీలో అతను ఇక్కడ ఓడిపోయేదే కాదు, రాష్ట్రం అంతా టీడీపీ ఓడిపోతుందని తెలిసి వైకాపా మళ్ళీ గెలుస్తుందని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని తెలిసే ఇలాంటి ప్రలోభాలు పెట్టి అసత్యాలతో, అబద్ధాలతో, కుట్రలతో, కుయుక్తులతో తాను పుట్టిన అప్పటి నుండి రాజకీయంలో చేరినప్పటి నుండి ఇప్పుడు కుట్రలు కుయుక్తులతో జీవితం గడుపుతున్నాడు తప్పితే నిజాలు చెప్పింది ఎప్పుడూ పోలేదు, నిజాలు చెప్పిన పాపాన్ని ఎప్పుడూ పోలేదని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గాన్ని గురించే మాట్లాడతాం. అంతకు మునుపు ఆయన 35 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఏ అభివృద్ధి పనులు చేశాడు, ఏ అభివృద్ధి పనులకు ఎవరు అడ్డుపడ్డారు అతనికి? ఇప్పుడు 5 ఏళ్లలో మేము చేస్తామంటే ఆ పనులు కాకుండా మాకు అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు తప్పితే అతను చేసిందంటూ ఏమి లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎవరు బాగుపడినా, ఎవరు మంచి బట్టలు వేసుకున్న కూడా చూడలేని వ్యక్తి అసూయపడి ఎవరు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీకు తెలుసు, అతను చంద్రగిరి నుండి ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేస్తే ఇప్పుడు ఒక ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే ఒక అతను బాపట్ల నుండి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. న్యాయమేనా ఇది? ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి. అతనికి ఎంత భయం అయిపోయిందో అతని లిస్ట్ ఒకసారి చూసుకోండి. మేము చెప్పే అంత అవసరం లేదు. కోటీశ్వరులు తీసుకొచ్చేసి క్యాండిడేట్లకి పెట్టుకుంటున్నాడు. ఎందుకు? భయపడిపోయినాడు అతను. వైకాపా ప్రభంజనం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నారు, మహిళలందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆయనకు హెల్ప్ చేస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన పార్టీ గెలిచిపోతుంది, సీఎం అయిపోతున్నాడు అనేసి భయపడిపోయి వణుకు పుట్టి ఇట్లాంటి క్యాండిడేట్లు అంటే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. భరత్ ఇక్కడ మీకు తెలుసు ఎంత చిన్న అబ్బాయి. యాదో అతనేమంటే ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి అక్క అన్న అమ్మ అడుక్కుంటూ ఓటు వేయండి అన్నాడు. నీ తరఫున అడిగే వాళ్ళు ఎవరున్నారు? అడిగే వాళ్ళకి ఫేస్ వాల్యూ ఏమైనా ఉందా? పోనీ నువ్వు కానీ, నీ బంధువులు కానీ, నీ సోకాల్డ్ మిత్రులు కానీ వచ్చి ఓటర్లు అడుక్కుంటున్నారు. ఇప్పటికైనా మసిబూసి మారేడుకైతే ఏదో విధంగా దొంగ ఓట్లతో వేసుకొని గెలిపించుకోవాలనుకున్నావు, కానీ అది ఇక సాగదు. వైకాపా కార్యకర్తలు చాలామంది ఉన్నారు.
మాకు సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు. అంతకాకుండా భరత్ ఇక్కడే ఉన్నాడు. మాకు అనేక మందికి పదవులు ఇచ్చినాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక పదవులు తీసుకున్న వాళ్ళు అందరూ మా కేడర్ పెరిగిపోయింది. మాకు ఇప్పుడు రావాలంటే 70-80% మనుషులు వస్తారు. ఎక్కడికైనా ఏ వార్డులోకి వెళ్ళినా జనాలు వస్తున్నారు. మీకు ఎక్కడున్నారు? నిన్న మీటింగ్ పెడితే ఆ కర్ణాటక వాళ్ళు వీళ్ళు వాళ్ళు బయట పీలేరు నుండి వచ్చిన వాళ్ళు, చిత్తూరు వాళ్ళ పెట్టుకొని మీటింగ్ జరిగితే మీటింగ్లో చూసిన తర్వాత కుప్పం ప్రజలకు తెలుస్తుంది కదా వీళ్ళు లోకల్ నాన్ లోకల్ అనేసి. నీ కర్మ అది, నీ పార్టీ పరిస్థితి అది. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కుప్పంలో ఎవరు లేరు. ఇక్కడ మరి గెలిచేది ఖచ్చితంగా 100% పాలు భర్త గెలుస్తున్నాడు. అదేవిధంగా ఈసారి కూడా నాకు అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపిస్తారని కుప్పం ప్రజలు నేను కూడా నమ్ముతున్నాను. దీనికి అతను ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి కాపీ కొట్టి మాట్లాడుతున్నా, ఇది చేస్తా అది చేస్తా, ఇది ఇంక్రీజ్ చేస్తా అది ఇంక్రీజ్ చేస్తా ఉంటారు. వాలంటీర్లు చిన్న వాళ్ళపైన మీరు కూడా అనుచిత వ్యాఖ్యలు ఏదేదో మాట్లాడుతూ వాళ్ళపైన కోర్టు ఇవి వాళ్ళేదో సస్పెండ్ చేస్తా. ఇప్పుడు అప్పుడప్పుడే మీరు ప్రభుత్వానికి వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు తప్పితే అది 100% పాలు తప్పు. మీరు రాలేరు. ఖచ్చితంగా చంద్రబాబుని ఇక్కడ ఓడిస్తారు ప్రజలు, కుప్పం ప్రజలు. దానికి మేమందరూ కూడా శిరస్సు వంచి, ఓటర్లే కాదు కుప్పం ప్రజలకందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ వైకాపాని గెలిపించమనేసి, భర్తను నన్ను కూడా గెలిపించమని మరీ ప్రార్థిస్తున్నాము. 100 నివా గురించి చెప్తున్నాడు తెలుసు, మేము చెప్పే అవసరం లేదు. ఇప్పుడు కరువు కాలం, కష్టకాలం. అప్పటి నుండి ఇప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు ఇవ్వాలన్నా కూడా దాన్ని అడ్డుకుంటున్నాడు. ఎక్కడ అభివృద్ధి పని చేయాలో అడ్డుకుంటున్నాడు. మీకు తెలుసు కదా, ఎలిమెంటరీ స్కూల్లో రంగు వేసిన దానికే కోర్టుకు వెళ్ళారు. నాడు కొంత ఏ విధంగా స్కూల్ బిల్డింగ్లు డెవలప్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ఎస్సీలుగా ఎవరన్నా పుట్టే ఎస్సీలు తిడతాడు, బీసీలు ఎవరన్నా జడ్జిలుగా పెడతారు, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి అంటాడు. బట్ అందరి కులాల్లో అందరినీ ఓట్లు గెలిపించుకున్న తర్వాత అందరినీ అవమానం చేస్తున్నాం. అంటే అభివృద్ధి పనులు 101 ఇళ్ళు ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు అన్ని కాలువలు రెడీ అయిపోయినాయి. వర్షాభావం వల్ల ఇప్పుడు కొన్ని వాటర్ లేని దానివల్ల మేము ఇప్పుడు పంప్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ వెంటనే మనము ఇచ్చి తీరుతాము. ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డిలో ఉండే నిజాయితీని మీరు గుర్తించాలి. మాట చెప్తే మడవ తప్పకుండా నెరవేర్చి తీరుతాడు. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం కాదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మాకెంత తెలుసు, మాకన్నా మీకు కూడా ఎక్కువ తెలుసు. నీళ్ళు అనేవి ఖచ్చితంగా ఇక మీద వస్తాయి. ఏడు సస్యశ్యామలం అయిపోతుంది కుప్పం తర్వాత ఇంకా వేరే తాలూకాలకు ఇస్తారు తప్పితే కుప్పం ప్రజలకి మొట్టమొదటి నీళ్ళు ఇస్తారు. కాబట్టి దాన్ని నమ్మండి. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాము. మాట తప్పే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదు, రాదు. దానికి తగ్గట్టు కూడా మిథున్ రెడ్డి, ఈయన మన రామచంద్రారెడ్డి కూడా సీఎంను ఒప్పించి ఇంకా అధికంగా డబ్బులు తెప్పించేదానికి కానీ నీటి సౌకర్యం కలిగించేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటివి అతను ఒక కాలేజీ పెట్టలేకుండా ఒక యూనివర్సిటీ పెట్టలేకపోతుంది. ఇప్పుడు నిన్న మదనపల్లికి ఒక యూనివర్సిటీ తీస్తున్నాడు మిథున్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లాని ఏం చేశారో చెప్పండి. ఒక యూనివర్సిటీలో, ఒక కాలేజీలో, ఒక స్కూల్లో అభివృద్ధి విద్యాపరంగా వెనకల పడిపోయినాము, ఆర్థిక పరంగా వెనకల పడిపోయినాము, నీటి సౌకర్యం లేకుండా చేసినాము. దీనికంతా కారకులు ఎవరు? ఒక్క చంద్రబాబు నాయుడే కదా. నువ్వు ఆక్రమించుకున్నావు. ఇంతకాలము బీజేపీతో వ్యతిరేకంగా ఉండి 2014లో ఏం జరిగింది తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేక కాకుండా పోతే నువ్వు ఈరోజు మళ్ళీ బీజేపీతో చేతులు గడపడానికి కారణం ఏంటి? ప్రజలు ఏమైనా పిచ్చి వాళ్ళ? ఓటు విలువ అనుభవం కలిగిన వాళ్ళు ఉండేదంతా ఓటు వేసి ప్రతి ఒక్కరికి అనుభవం ఎక్కువైపోయింది. అది ఒక్క వర్గాన్ని పోగొట్టుకునేదానికి, బీద వాళ్ళని పోగొట్టుకునే ముఖ్యంగా నువ్వు ఇప్పుడు బీజేపీలతో కలిసినావంటే ఏమర్థము? బీజేపీతో కలిసినావంటే సమసమాజ స్థాపనకు నువ్వు వ్యతిరేకేనే అర్థము. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మేము ఇంకా పర్సెంటేజ్ ఎక్కువ తెచ్చుకుని ఎక్కువ ఓట్లతో ఎక్కువ మెజారిటీతో అన్ని సీట్లు గెలుస్తాం. 175 గెలిచేస్తాం. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం. చంద్రబాబు ఓడిపోతాడు. ఇది నగ్న సత్యమని మీకు తెలియజేసుకుంటాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.